కాకినాడ జిల్లా తాళరేవు మండల పరిధిలోని పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు శంకుస్థాపన చేశారు. తొలుత తాళరేవు సిహెచ్సి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన అనంతరం సీతారాంపురం, లక్ష్మీపతిపురం, పెదబొడ్డు వెంకటయ్యపాలెం, పత్తిగుంది, గోవాలంక గ్రామాలలో విలేజ్ హెల్త్ క్లినిక్స్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంలో ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు సునీత, రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షుడు టేకుముడి లక్ష్మణరావు, వినోద్ రాజు, వాడరేవు వీరబాబు, రామలక్ష్మి, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా మేడం గారు సార్ అలా నిలబడండి. గంటలు నిలబడక్కర్లేదు. కాదండి, పిలిచి ఎక్స్టెన్షన్ దేని నుంచి ఎక్స్టెండ్ వచ్చింది కొన్ని పరపడు కొత్త ఇస్తే మన ఫ్యాషన్ బీవీపాలను కొత్త పరిస్థితారు. కొత్త బీవీపాలు అన్నీ ఇదేమో ఫుల్ వచ్చింది. ఇది సీతారాంపురం స్టేట్ అంతా డబ్బాలు వేస్ట్ చేస్తారు. ఓకే, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, గాడి త్రిమూర్తుల నాయకత్వం. ఆడోళ్ళకి అసలు ఎంపీ గారికి సార్ ఒకసారి రామేష్ గారు సేమ్ కాదు కదా. మరి ఈరోజు ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మరి ఈరోజు మన తాళరేవు మండలంలో మరి పీమలవరం గ్రామంలో హెల్త్ సెంటర్ శంకుస్థాపన కార్యక్రమం ఇప్పుడే చేయడం జరిగింది. మరి ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ మండలంలో సుమారు 2,62,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే మన తాళరేవు సిహెచ్సి ఉందో దానికి ఒక 23 లక్షల రూపాయలు, అదేవిధంగా సీతారాంపురంలో ఉన్న బిల్డింగ్ ఒక 27 లక్షల రూపాయలు హెల్త్ సెంటర్, అదేవిధంగా పెదబొడ్డు వెంకటయ్యపాలెంలో ఒక 55 లక్షల రూపాయలతో, అదేవిధంగా లక్ష్మీపతిపురం గ్రామానికి సంబంధించి గాడిమోగ పంచాయతీలో అదొక 55 లక్షల రూపాయలతో, అదేవిధంగా ఇక్కడ మల్లవరంలో ఉన్న పత్తికొంద ఏరియాలో కూడా ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం. ఇదే కాకుండా మరి గోవాలంకలో కూడా ఒక హెల్త్ సెంటర్ శంకుస్థాపన చేసుకోబోతున్నాం. చాలా శుభదినం, ఎందుకంటే
గత ప్రభుత్వం కేవలం పునాదుల వరకు తీసుకొచ్చాయి, శంకుస్థాపన మటుకే పరిమితం చేసి ఎక్కడికక్కడ అభివృద్ధి కుంటుపడింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే హెల్త్కి సంబంధించి మన నియోజకవర్గంలో 11 కొత్త హెల్త్ సెంటర్స్ శంకుస్థాపన చేసుకున్నాం. మరి పాతవి కొన్ని ఆగిపోయిన అన్నట్లకి స్లాబ్ వర్క్ వచ్చి కొన్ని అవి కూడా శంకుస్థాపన చేసుకుని రేపు మార్చి సంవత్సరాలకల్లా ఫుల్ ప్లెజ్డ్గా మరి హెల్త్ పరంగా అందుబాటులో గ్రామాల్లో ఉండాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మరి అదేవిధంగా తొందరలో ప్రివెంటివ్ హెల్త్ కింద కూడా ఒక కొత్త స్కీమ్ మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది. ఎందుకంటే ప్రతి 6 నెలలకి ఒకసారి ప్రతి మనిషికి కూడా ఫుల్ స్క్రీనింగ్ చేసి ప్రివెంటివ్ హెల్త్ కింద ఏదైతే ఆ బాడీలో ఉన్న బ్లడ్ని బట్టి శాంపుల్స్ని బట్టి రోగాలు రాకుండానే ముందు అరికట్టే విధంగా ఒక సంజీవిని అనే ఒక కొత్త ప్రాజెక్ట్ని కూడా మనం తీసుకురాబోతున్నాం. అదేవిధంగా ఏదైతే ప్రధానంగా మన జీవితంలో హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఫస్ట్ కాబట్టి మరి ఎడ్యుకేషన్ పరంగా కూడా మరి ఎన్నో మార్పులు తీసుకొచ్చి ఇవాళ మరి ముందుకు నడపడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వంలో క్యారింగ్స్కి ఈ పునాదుల దశలోనే ఆగిపోయిన చాలా బిల్డింగ్స్ ఏదైతే హెల్త్ సెంటర్స్ కానీ సచివాలయ బిల్డింగ్లు కానీ రైతు భరోసా కానీ ఇవన్నీ కూడా పేజ్ బ్యానర్లో ఏదైతే పూర్తి స్లాబ్ వరకు పూర్తయినాయో అవన్నీ ఫస్ట్ పేజ్లో తీసుకుని అవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. 3 స్టేజ్ల కింద తీసుకుని ఇవన్నీ కూడా పూర్తిగా వినియోగంలోకి వచ్చేలాగా, ఎందుకంటే గతంలో చాలా ఇబ్బందికరంగా చేశారు పరిపాలన. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం మరి సూపర్ 6 హామీలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో హామీలు ఇచ్చాం, అవన్నీ కూడా సమర్థవంతంగా ఈరోజు మరి పూర్తి చేసుకుంటూ మరి సుమారు 18 నెలల సమయంలో మరి ఎన్నో మార్పులు తీసుకొచ్చి